చూస్తున్న బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ 160 సిఆర్పిసి కింద మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్లోని నివాసంలో విచారణకు సిద్ధంగా ఉండాలని సిట్ నోటీసులో పేర్కొంది. నందినగర్ ఇంటికి నోటీసులు అంటించింది. విచారణకు రావాలని గురువారమే సిట్ నోటీస్ ఇవ్వగా కేసీఆర్ వెంటనే స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో తలమునకలై ఉన్నందున మరో తేదీ ఇవ్వాలని కోరారు. అందుకు సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రెండో విడత నోటీస్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. తనను ఎర్రవల్లిలోనే విచారించాలని కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తిరస్కరించింది. కేసీఆర్ విజ్ఞప్తిపై సిట్ అధికారులు న్యాయ సలహా తీసుకున్నారు. నందినగర్లోని ఆయన నివాసంలోనే విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్. కాసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరొకసారి స్ట్రిక్ట్ నోటీసులు జారీ చేసింది. కాసేపటి క్రితమే బంజారాహిల్స్ నందినగర్ నివాసానికి కేసీఆర్ నివాసానికి వచ్చిన సిట్ అధికారులు ఇక్కడ కేసీఆర్ నివాసానికి సిట్ నోటీసులు అంటించారు. నోటీసులో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. మధ్యాహ్నం నుంచి కూడా సిట్ ఇప్పుడు అప్పుడు నోటీసులు ఇస్తుందన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఉత్కంఠకు తెర దించుతూ కాసేపటి సిట్ అధికారులు కేసీఆర్ నివాసానికి వచ్చి నోటీసులు కేసీఆర్ నివాసానికి అంటించి వెళ్లారు. మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా సెక్షన్ 160 సిఆర్పిసి కింద మళ్ళీ నోటీసులు జారీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం అంటే ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరుపుతామని చెప్పి అందులో పేర్కొన్నారు. అందుబాటులో ఉండాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నిన్న కేసీఆర్ కు నోటీసులు జారీ చేసిన సందర్భంగా చాలా స్పష్టంగా సిట్ నందినగర్ నివాసంలో లేదంటే హైదరాబాద్ లిమిట్స్ లో కానీ లేదంటే వస్తానంటే కనుక జూబ్లీహిల్స్ పిఎస్ లో అయితే సిట్ విచారణ జరుగుతుందో అక్కడికి రావాలని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కానీ కేసీఆర్ ఇచ్చిన రిప్లైలో మాత్రం తాను హైదరాబాద్ లో కాకుండా ఎర్రవల్లి నివాసంలో విచారించాలని చెప్పి ఒక విజ్ఞప్తి చేశారు సిట్. కానీ కేసీఆర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నట్టు లేదు సిట్. మళ్ళీ ఈ రోజు జారీ చేసిన నోటీసుల్లో చాలా స్పష్టంగా నందినగర్ నివాసంలోనే విచారణ జరుపుతాం, అక్కడే అందుబాటులో ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఎర్రవల్లి గ్రామంలో విచారణకు అనుమతి లేదని చెప్పి పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల అఫిడవిట్ లో కానీ అసెంబ్లీ రికార్డులో కానీ హైదరాబాద్ చిరునామా అనే కేసీఆర్ ఉంది కాబట్టి ఆయన వయసు దృష్ట్యా హైదరాబాద్ లోనే విచారణ సౌకర్యం కల్పిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే విచారణ సందర్భంగా ఏవైతే ఎలక్ట్రానిక్స్ కానీ భౌతిక ఆధారాల సేకరణ సాధ్యం కాదు ఎర్రవల్లి ఫామ్ హౌస్ అయితే, హైదరాబాద్ నివాసం అయితేనే అందుకు అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా సిట్ నివాసం సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మరోసారి సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంగా కేసీఆర్ ఎట్లా స్పందిస్తారు? ఎందుకంటే కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే విచారించాలని చెప్పి సిట్ కు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా సిట్ కేసీఆర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి వాళ్ళు నందినగర్ లోనే నివాసంలోనే విచారిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉందని చెప్పారు. కాబట్టి కేసీఆర్ ఎట్లా స్పందిస్తారంటే కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని చూస్తుంది. ఎస్ కరుణాకర్, అంటే సిట్ అధికారులు నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు లేరా ఆ టైంలో? నందినగర్ నివాసంలో కేసీఆర్ నివాసంలో ఎవరు లేరు, కేవలం సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఉన్నారు. కేసీఆర్ వ్యక్తిగత సిబ్బంది కూడా ఇక్కడ ఎవరు లేరు. కాబట్టి ఈ సమయంలో ఎవరు లేని సమయంలో సిట్ అధికారులు వచ్చారు, సెక్యూరిటీ సిబ్బందిని అడిగారు ఎవరైనా ఉన్నారని చెప్పి. సెక్యూరిటీ సిబ్బంది చాలా స్పష్టంగా కేసీఆర్ వ్యక్తిగత సిబ్బంది పిఏలు కావచ్చు, వ్యక్తిగత ఆఫీస్ కార్యాలయ సిబ్బంది కూడా ఎవరు లేరని చెప్పి చాలా స్పష్టంగా సిట్ అధికారులకు చెప్పారు. వెంటనే సిట్ అధికారులు నోటీసులు ఏవైతే ఉన్నాయో మెయిన్ డోర్ దగ్గర నోటీసులను అంటించి వాళ్ళు వెళ్ళడం జరిగింది. కాబట్టి ముందు నుంచి కూడా మనం చూస్తున్న మధ్యాహ్నం నుంచి కూడా ఏ క్షణంలో అయినా సిట్ అధికారులు నోటీసులు ఇస్తారని చెప్పి ఒక లీకులు అయితే వచ్చాయి. ఆ లీకులకు అనుగుణంగానే కాసేపు క్రితమే సిట్ అధికారులు నందినగర్ లో నివాసంలో నోటీసులు జారీ చేసి వెళ్లారు. చాలా స్పష్టంగా అందులో ఆదివారం ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడే నందినగర్ నివాసంలోనే విచారిస్తామని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కానీ కేసీఆర్ మాత్రం నిన్న సిట్కి ఇచ్చిన రిప్లై లో మాత్రం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించాలని చెప్పి ఆయన కోరిన పరిస్థితి మనం చూస్తాం. కానీ కేసీఆర్ సిట్ అధికారులు పరిధిలోకి తీసుకోలేదు. అందుకు కారణాలు కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు జారీ చేసిన నోటీసుల్లో వాళ్ళు పేర్కొన్నారు. అందులో ప్రధానంగా కేసీఆర్ చిరునామా ఏదైతుందో ఎన్నికల అఫిడవిట్ లో కావచ్చు, లేకపోతే ఆధార్ కార్డులో కావచ్చు, లేకపోతే అసెంబ్లీకి సంబంధించిన రికార్డులో ఏదైతే చిరునామా ఉందో ఆ చిరునామా మేరకే తాము నోటీసులు జారీ చేయడం కావచ్చు, లేదంటే కేసీఆర్ ను విచారించడం కావచ్చు, రెండు కూడా ఇక్కడ నందినగర్ నివాసంలోనే చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. దాంతో పాటు కేసీఆర్ రిక్వెస్ట్ కూడా అందులో ప్రస్తావించారు. ఇప్పుడైతే నిన్న కేసీఆర్ రిప్లై ఇస్తూ రిక్వెస్ట్ చేశారో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే విచారించాలని చెప్పి ఆ రిక్వెస్ట్ కూడా ప్రస్తావిస్తూనే నిబంధనల మేరకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించలేము అని చెప్పి చాలా స్పష్టంగా నోటీసుల్లో పేర్కొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి నిబంధనల మేరకు ఏదైతే ఎంక్వైరీ ప్రొసీజర్ ఏదైతుందో ఆ ప్రొసీజర్ ని బట్టి
కేసీఆర్ యొక్క చిరునామా ఎక్కడైతే ఉందో ఆధార్ కార్డు కావచ్చు, ఎన్నికల అఫిడవిట్ కావచ్చు, అసెంబ్లీ రికార్డు కావచ్చు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత నందినగర్ నివాసంలోనే విచారిస్తాం. 1వ తేదీ ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా నోటీసుల్లో పేర్కొన్నారు. కాబట్టి ఈ నోటీసులపై కేసీఆర్ ఎట్లా స్పందిస్తారు, ఎటువంటి ఫామ్ హౌస్ లోనే విచారించాలని చెప్పి కోరినప్పటికీ తిరస్కరించింది. కాబట్టి ఆయన నందినగర్ నివాసంలో విచారణకు హాజరవుతారా లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా అన్నది కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. ఇన్ఛార్జ్ ఎవరు? సెక్యూరిటీ ఇన్ఛార్జ్. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. ఇన్ఛార్జ్ ఎవరు ఉండే ఇక్కడ? ఇన్ఛార్జ్ ఎవరు?